హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్నా అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు బ్రెడ్ తోటి నేను మంచి డెజర్ట్ ఒకటి చేసి చూపించబోతున్నానండి. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ బ్రెడ్ డెజర్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఒక్కసారి ట్రై చేశారంటే. ఈ డెజర్ట్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను నేను. దీనికోసం ముందుగా బ్రెడ్ని తీసుకుని ఈ సైడ్స్ బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం ఆ స్లైసెస్ తీసుకున్నాం కదండి, ఆ స్లైసెస్ని మిక్సీ పట్టుకుని ఇలా బ్రెడ్ క్రమ్స్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని మనం కాచుకోవాలండి. ఆ పాలల్లోనే కొద్దిగా పాలను పక్కకు తీసుకోవాలి. మనం ఇలా కొద్దిగా పాలను పక్కకు తీసుకున్న తర్వాత ఈ పాలను స్టవ్ మీద పెట్టేసి కాయాలి. పాలు ఇలా కాగుతున్నాయి కదండి, ఈలోపు మనం మరొక గిన్నెలోకి 1 గ్లాస్ వాటర్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుని మరిగించుకోవాలి. పంచదార అంతా కరిగే వరకు షుగర్ సిరప్ అయితే తయారు చేసుకోవాలి. మనం దీనిలోకి యాలకుల పొడి కూడా వేసేసుకుని షుగర్ సిరప్ అయితే తయారు చేసుకుందాము. ఇక్కడ ఇలా పాలు కాగుతున్నాయి కదండి, పాలు కాగేలోపు మనం ముందుగా పచ్చిపాలని ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా చక్కగా ఈ పాలల్లో మొత్తం పౌడర్ అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. మనకి ఇక్కడ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. మనం ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇది పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్ అనేది తిక్కుగా పాకంకి అలా ఏం రావసరం లేదండి, షుగర్ కరిగిపోతే చాలు. ఇక్కడ అలా కరిగిపోయింది కదండి, ఇంకా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ పాలు కూడా కొద్దిగా కాగొచ్చినాయి కదండి, ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు పంచదారను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పాలు బాగా పొంగొచ్చే వరకు ఉంచాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. పాలైతే ఇంకా మరిగిపోయినాయి కదండి, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుని చక్కగా దీనిలో పోసేసుకోవాలి. పాలు మొత్తం చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇది కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఈ పాలు కూడా మనకి రెడీ అయిపోయినాయి చూడండి, కస్టర్డ్ పాలు. ఇలా చిక్కగా అయితే చాలు, మరీ చిక్కబడవసరం లేదండి, ఇలా దగ్గరికి అయితే చాలు. ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇది రెడీ అయిపోయింది కదండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం బ్రెడ్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని బ్రెడ్ స్లైసెస్ని నేనైతే కాల్చట్లేదండి, కొన్ని మాత్రమే రోస్ట్ చేస్తున్నాను. ఈ రోస్ట్ చేసుకోవడం కోసం బ్రెడ్ని కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఉపయోగించేసి కాస్త లైట్గా బ్రెడ్ని వేపుకోవాలి. నేనైతే ఇక్కడ బటర్ ఉపయోగిస్తున్నానండి. బటర్ అంతా ఇట్లా అప్లై చేసిన తర్వాత జస్ట్ బ్రెడ్ని పెట్టేసి లైట్గా వేపుకుంటే చాలు. ఇలా బ్రెడ్ని అయితే లైట్గా కాల్చుకోవాలండి. ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నేను 4 పీసెస్ని మాత్రమే రోస్ట్ చేశాను, ఇవి మిడిల్లో పెట్టడం కోసం. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా పక్కకు తీసేసుకుందాము. మనకి ఇప్పుడు బ్రెడ్ డెజర్ట్ చేసుకోవడం కోసం ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదండి, ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఒక బ్రెడ్ని తీసుకుని నార్మల్ బ్రెడ్ని మనం షుగర్ సిరప్లోకి ఇలా డిప్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో డిప్ చేసిన బ్రెడ్ని ఇలా గిన్నెలోకి పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ఒక లేయర్ లాగా కస్టర్డ్ పాలను పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని కూడా షుగర్ సిరప్లో ఇలా డిప్ చేసుకుని ఇది కూడా ఇలా పైన పెట్టుకోవాలి.
దీనిపైన కూడా మనం కస్టర్డ్ పాలను అయితే ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. మళ్ళీ పైన బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్ నార్మల్ బ్రెడ్ని పెట్టుకోవాలి. షుగర్ సిరప్లో డిప్ చేసి పెట్టుకోవాలి. త్రీ లేయర్స్ వేసాం కదండి, ఇంకా అయిపోయింది. ఇంకా ఉన్న కస్టర్డ్ మొత్తం ఇంకా పైన ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఉన్న కస్టర్డ్ పాలు మొత్తం వేసేసుకున్న తర్వాత మిగిలిన బ్రెడ్ క్రమ్స్ మొత్తం పైన ఇలా వేసేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవాలి కాస్త. ఇంకా మిగిలిందంతా ఇలా వేసేసుకున్న తర్వాత పైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. పిస్తా, బాదం, జీడిపప్పు ఇలా మనకి ఏవైతే నచ్చుతాయో ఇట్లా అవన్నీ పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇంకా మనకి బ్రెడ్ క్రమ్స్ అనేది ఇలా పైన వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇంకా చాలా బాగుంటుందండి. మనకి బ్రెడ్ డిజర్ట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత ఈజీనో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటల పాటు పెట్టేసి తర్వాత నేను మీకు చూపిస్తాను. 2 గంటల తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చేసానండి. చాలా చల్లగా అయిపోయింది. మనకి బ్రెడ్ డిజర్ట్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, బ్రెడ్ డిజర్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడాను. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.